వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ చింతకుంట గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ రావు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన పర్యటనలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం దర్శనం అనంతరం చింతకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖాజీపూర్, కామాన్పూర్, మల్కాపూర్, బుద్దిపల్లి తదితర గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు అన్నగారికి స్వాగతం. అందరు కలవాలి. మోహన ఇస్తాడు అందరు కూడా. విలేజ్ వైజ్ దిగుతా అందరం కలిసి ఒక ఫోటో దిగాం. అందరు కలిసి ఒకటే అరే అరే దిగుతున్నా ఐపీఎల్ మ్యాచ్ అంత వచ్చింది. అన్నకి మహిళలు మహిళలు మీరు అందరు రండమ్మా. అన్న జరగన్న మహిళలు మహిళలు ఉన్నాడు. అమ్మ కుదరు చెయ్యి కింద పెట్టరా. రెడీ రెడీ చూడండి మేడం, కొంచెం ముందు వచ్చారా. రెడీ 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 మ్యామ్ మ్యామ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే దిగండి దిగండి. ఈరోజు చింతకుంట గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలందరం కలిసి మరి కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కూడా
హాజరయ్యారు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథుల్లో ఒకడైన టీపీసీసీ జనరల్ సెక్రటరీ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు తొలిసారి తన పర్యటనలో భాగంగా మరి దైవం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పోతూ చింతకుంట గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కలిసి వారికి ఘన స్వాగతం చెప్పి మరి మా గ్రామానికి వచ్చిన తొలిసారి వచ్చింది కాబట్టి అద్దంకి దయాకర్ గారికి మరి గ్రామస్తులందరం ప్లస్ పక్క గ్రామాలు మరి ఎలగందల, కాజీపూర్, బద్దిపల్లి, నాగలమల్లెల, కాజీపూర్, కమాన్పూర్, మల్కాపూర్ ఆ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు, మా చింతకుంట గ్రామ లీడర్లందరూ కూడా వారికి స్వాగతం చెప్పారు. వారు వచ్చినందుకు మరి తొలిసారి కూడా మా మిత్రుడు మరి చిరంజీవి కాచిపాక రాజేష్ గారు కూడా ఈరోజు చింతకుంట గ్రామానికి వారితో పాటు రావడం జరిగింది. వారు కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడి తొలిసారిగా మా చింతకుంట గ్రామానికి వచ్చారు. వారికి కూడా అన్ని గ్రామాల ప్రజలు, అన్ని గ్రామాల కార్యకర్తలు స్వాగతం చెప్పడం జరిగింది. వారికి మరొక్కసారి వారికి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుస్తున్నాం.